అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 270 డేంజర్. ఇక స్టోర్లోకి వెళ్తే ఇప్పుడు ఏం చేస్తారమ్మా? ఆమెకు అనుమానం అయితే కలిగించాము. రిపోర్ట్ నెగిటివ్ వస్తే పర్లేదు, పాజిటివ్గా వస్తే ఇక ఎప్పటికీ విరాట్ గారికి భార్య అయ్యే అవకాశం మీకు ఉండదు కదా. కానీ హాస్ని మేడం కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి మన మహేంద్ర గారని గట్టి నమ్మకం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మంగ. నీ అభిప్రాయం తప్పు మంగా. మహేంద్రకు హాస్ని మీద ఇంట్రెస్ట్ ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం లేదు. గతంలోనే ఈ విషయం తెలుసు, కానీ ఆ విషయం నా అంతటా నేను బయట పెట్టలేదు. అతని ఉద్దేశాన్ని నాకు అనుకూలంగా వాడుకొని హాస్ని మీద నెగిటివిటీ క్రియేట్ చేశాను. ఇప్పుడు పరిస్థితి అది కాదు, మనం రిపోర్ట్ విషయంలో ఏదో ఒకటి చేయాలి అని కాసేపు ఆలోచించి మంగకు ఏం చేయాలో చెప్పి హాస్పిటల్కి పంపించింది కావ్య. విల్లా నుండి బయటకు వచ్చిన మంగ కన్నింగా నవ్వుతూ, ఏది జరిగినా మన మంచికే. ఈ విషయం విరాట్ సార్కి తెలిసినా కావ్య మేడం పంపించారు అనుకుంటారు. ఒకవేళ మనకి కావాల్సినట్టు వచ్చి కావ్య మేడంతో పెళ్ళైనా నేను మేనేజర్ హోదాలో ఆ ప్యాలెస్కి అధికారంగా గుప్పట్లో పెట్టుకోవచ్చు. ఏదైనా నాకు లాభమే అని అనుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న మంగ లోపలికి వెళ్ళి అటుగా వెళ్తున్న ఒక నర్సును పక్కకు తీసుకెళ్ళి, మా మేడం పెనిట్రేట్ టెస్ట్ని చేయించుకోవడానికి వచ్చారంట కదా, ఆ రిపోర్ట్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అందులో మాకు అనుకూలంగా ఉందో లేదో ముందే తెలుసుకోవాలి అని చేతులు నలుపుకుంటూ చెప్పింది. అమ్మో, అలాంటి టెస్ట్ చేయించుకున్నప్పుడే ఆవిడ ఏదో తప్పు చేస్తుందని అనుకున్నాను. లేదంటే బుద్ధి ఉన్నవాడు ఎవడు అందుకు ఒప్పుకోడు. నేను ఆమెతో వచ్చిన పెద్దావిడ అయితే మీ మేడంను చాలా చీప్గా చూసింది. నేనంతా హాస్పిటల్లో ఇదే హాట్ టాపిక్, అయినా ఆ రిపోర్ట్తో మీకేం పని అని అనుమానంగా అడిగింది ఆ నర్సు. అదే ఆ రిపోర్ట్ మాకు అనుకూలంగా మార్చాలి. అందుకు ఎవరితో మాట్లాడితే పని అవుతుందో చెప్తావా? పోనీ నువ్వు చేసి పెడతావా అని ఆమె చేతులు పట్టుకొని అడిగింది మంగ. అమ్మో, అలాంటివన్నీ నాకు తెలియదు. ఇలాంటి టెస్టులన్నీ మా సీనియర్ డాక్టర్స్ స్వయంగా డీల్ చేస్తారు. ఇందులో నీకు నేను ఎలాంటి సహాయం చేయలేను అని చేతులెత్తేసింది ఆ నర్సు. నువ్వే అలా మాట్లాడితే నాకు సహాయం చేసేదెవరు? ఊరికే కాదులే అంటూ ఆమె చేతిలో ఒక నోట్ల కట్టపెట్టి, ఈ డబ్బు మొత్తం నీకే తీసుకో, మాకు రిపోర్ట్ అక్కర్లేదు. అందులో ఉన్న మ్యాటర్ మాత్రమే ముఖ్యం. అసలు అందులో ఏం వస్తుందో చూడు. నాకు కావాల్సినట్టు రాకపోతే ఏదో ఒకటి చేసి మార్చేసే. ఆ విషయం నాకు కాల్ చేసి చెప్పు అంటూ తన నంబర్ నర్సుకిచ్చి తనకు ఎలా కావాలో చెప్పి అనుకున్న పని జరిగిందన్న గర్వంతో బయటకు నడిచింది మంగ. మరుసటి రోజు గార్డెన్లో ఉన్న కావ్య దగ్గరకు మంగ వచ్చి, మేడం, మీకు ఒక గుడ్ న్యూస్. రిపోర్ట్లో హాస్ని మేడం కడుపులో ఉన్న బేబీ విరాట్ సార్ సంతానం కాదని వచ్చింది. ఇప్పుడే నర్స్ ఆ విషయం కాల్ చేసి చెప్పింది. ఆ రిపోర్ట్ మనకు అనుకూలంగా రాకపోతే మేనేజ్ చేయమని డబ్బులు కూడా ఇచ్చాను, కానీ ఆ అవసరమే లేకుండా రిజల్ట్ మనకు ఫేవర్గా వచ్చింది. అనవసరంగా తొందరపడి ఇచ్చాను అని విచారంగా చెప్పింది మంగ. డబ్బులు పోతే పోయాయి మంగ, ఫలితం మనకు కావాల్సినట్టుగా వచ్చింది. నాకు అది చాలు. ఇప్పుడు అనసూయత్తయ్య ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇక హాస్ని బ్రతుకు బుగ్గిపాలే. విరాట్ ఎప్పటికీ నావాడే. నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది అని సంతోషంగా చెప్పింది కావ్య. మీరు చెప్పిందే నిజమే మేడం. అసలు రిపోర్ట్ మనకు పాజిటివ్గా వస్తుందని అనుకోనే లేదు. అందుకే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలనుకున్నాను. ఇంతకీ ఆమె కడుపులో ఉన్న పిల్లలకి తండ్రి ఎవరు అని అయోమయంగా చూసింది మంగ. ఆ ప్రశ్న విన్న కావ్య మదిలో మహేంద్ర మదిలాడు. అంటే నిజంగానే వాళ్ళిద్దరికీ సంబంధం ఉందా? మరి నాకు అబద్ధం ఎందుకు చెప్పాడు అని ఆలోచనలో పడింది. ఏదైతేనేమి నాకు కావాల్సింది జరిగింది. ఇక ఎదురు చూడటం తప్ప నేను చేయాల్సింది ఏం లేదు. వెయిటింగ్ ఫర్ ద మూమెంట్ అని మంగను చూసి నవ్వింది. అదే రోజు సాయంత్రం తన విల్లాలో అనసూయ దగ్గరికి టెస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చాడు తన పర్సనల్ మేనేజర్. గదిలో కూర్చొని ధ్యానం చేస్తున్న ఆమె ముందు నిలబడిన మేనేజర్కి రిజల్ట్ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. దాంతో ఆమెను సంశయంగా పిలిచి టెస్ట్ రిపోర్ట్ ఆమె చేతిలో పెట్టి, రిజల్ట్స్ చెప్పడం నా వల్ల కాదు, మీ అంతటా మీరే చదువుకోండి మేడం అని సైలెంట్ అయిపోయాడు మేనేజర్. ఆ మాటతో విషయమేంటో చూచాయిగా అర్థమైన అనసూయ అనుమానంగానే రిపోర్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న మాట చదివి తీవ్రమైన ఆగ్రహానికి గురైంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నా కొడుక్కి నిజం ఎలా చెప్పాలి? పదే పదే ఈ హాస్ని చేతిలో గాయపడుతూనే ఉంటాడా? గతంలో సంబంధం లేకుండానే మోసపోతూనే ఉంటాడా? ప్రపంచంలో అమ్మాయిలకి కరువు అన్నట్లు ఇలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నాడు? ఈ హాస్ని చంపినా తప్పులేదు. ఈసారి ఎవరు ఆపినా ఆగేదే లేదు. ఒకే దెబ్బకు దానితో పాటు దాని కడుపులో ఉన్న పిల్లలు కూడా చచ్చిపోవాలి. ఖచ్చితంగా పని చేసి తీరుతాను. దాని బారి నుండి నా కొడుకును కాపాడుకొని కావ్య లాంటి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని కసిగా పిడికిలు బిగించింది. ఇవేమీ తెలియని హాస్ని ప్యాలెస్లో పిల్లల వస్తువులన్నీ పెట్టిన గదిలో గడుపుతూ తనలో బాధను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది.
తను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదని అనుకుంది. కనీసం రిజల్ట్ ఏం వస్తుందో అన్న ఆలోచన కూడా ఆమెకు లేదు. కానీ ఆ క్షణం తనకు చెడు చేయాలనే వారు టెస్ట్ రిపోర్ట్స్లో రిజల్ట్స్ మార్చే అవకాశం ఉందని ఆమె మర్చిపోయింది. అందుకే ఈ విషయం కనీసం విరాట్కు కూడా చెప్పలేదు. ఇలాంటి పనికి మాలిన విషయాల మీద దృష్టి పెట్టి అనవసరంగా తన టైం వేస్ట్ చేసుకోవాలని ఆమె అనుకోలేదు. తన ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం ఎలాంటి చీకు చింతలు లేకుండా వీలైనంత ప్రశాంతంగా జరగాలని కోరుకుంది. అప్పుడే నార్మల్ డెలివరీ అయ్యి పిల్లలు హెల్తీగా పుడతారని భావించి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఎప్పటికప్పుడు తన డైట్లో అవసరమైన మార్పులు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఆమెను చూసి చాలా రోజులైందని ఒకరోజు ప్యాలెస్కి వచ్చింది కీర్తి. ఇద్దరి మధ్య మాటల సందర్భంలో ఆమె చాలా రోజులు ఆఫీస్కి రాకపోవడంతో కంపెనీని రుద్రమనేని ఎంపైర్కి అమ్మేసి డబ్బులు తీసుకొని పారిపోయినట్లు ఆమె గురించి రూమర్స్ స్ప్రెడ్ అయిందని చెప్పి అదే పనిగా నవ్వింది కీర్తి. ఆ విషయం విన్న హాస్నికి ముందు కోపం వచ్చినప్పటికీ తన ప్రెగ్నెన్సీ ఇష్యూ ఎవరికి తెలియక అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని, ఆఫ్టర్ డెలివరీ తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అదంతా నార్మల్ అయిపోతుందని సరిపెట్టుకుంది. ఇంతలో ఆమెకు దాస్కి కీర్తికి మధ్య రిలేషన్ గుర్తొచ్చి, మీ ప్రేమ పరిస్థితి ఏంటి పాపా, ఎంతవరకు వచ్చింది, పట్టాలెక్కిందా ఇంకా అక్కడే ఉందా అని అల్లరిగా నవ్వింది. ఏదో అలా అలా నడుస్తూ ఉంది. అదేమైనా మీలాగా ఎక్స్ప్రెస్ ట్రైన్ అనుకున్నావా, గూడ్స్ బండమ్మా, పట్టాలెక్కడానికి టైం పడుతుంది. అందులోనూ మా వాడు ఉట్టి మూడి స్టెఫ్, విరాట్ గారి దగ్గర పని చేసి చేసి యంత్రంలో తయారయ్యాడు. ఇప్పుడిప్పుడే బయట ప్రపంచంలో లవర్స్ని గమనించి కాస్త చేంజ్ అయ్యాడు. ఫైనల్లీ నా పొలంలో కూడా మొలకలొచ్చాయి అని తెలివిగా చెప్పి సిగ్గుపడింది కీర్తి. వావ్, అయితే తొందరలో కీర్తి పెళ్లి కూతురు అవ్వబోతుందన్నమాట. నీ పెళ్లిలో హడావిడి అంతా నాది, అప్పుడు నువ్వు అస్సలు అడ్డు చెప్పకూడదు అని ముందస్తు కండిషన్ పెట్టింది హాస్ని. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటి నీలాంటి వాడెవడో. ముందు మా దొరగారిని ప్రపోజ్ చేయని, అప్పుడు పెళ్లి చేద్దు కానీ. దాస్ ఇష్టం చూపిస్తున్నాడు, కేర్ చేస్తాడు, నాకు సంబంధించిన అన్ని విషయాలు పట్టించుకుంటాడు, అంతకుమించి ముందుకు వెళ్ళాడు. బహుశా విరాట్ గారికి గతం గుర్తొచ్చే వరకు తను ఓపెన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న మనుషుల మీద తనకు నమ్మకం లేదు. తను ఏమాత్రం పొరపాటుగా ఉన్నా కూడా వాళ్ళు ఛాన్స్ తీసుకొని విరాట్ గారి మెదడును పాడు చేస్తారని 24 గంటలు కాపలా కాస్తున్నాడు. నాకు కూడా మీ ఇద్దరి మధ్య సెట్ అయిపోతే తప్ప మా గురించి ఆలోచించాలని లేదు. నువ్వు నా విషయంలో తొందరపడి ఏదో ఒకటి చేయకు, ప్రశాంతంగా నీ ప్రెగ్నెన్సీ ఫేస్ని అనుభవించు అని చెప్పింది కీర్తి. ఆమె మాటలకు ఎమోషనల్ అయిన హాస్ని, ఎందుకు కీర్తి, ఎందుకని నా గురించి ఇంతగా ఆలోచిస్తూ ఆరాటపడుతున్నావు? నీకు నేను ఏం చేశానని నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయాను, ఆ భారం ఇంకా పెంచకు. నా గురించి పక్కన పెట్టి మీ ఇద్దరు మీ లైఫ్ గురించి ముందుకు తీసుకెళ్ళడం గురించి ఆలోచించండి. మా లైఫ్లో ఏం రాసి ఉంటే అలాగే జరుగుతుంది. అందుకోసం మీరిద్దరూ మీ సంతోషాలను వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని అనసూయను దృష్టిలో పెట్టుకొని బాధగా చెప్పింది హాస్ని. హలో మేడం, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క ప్రాణ స్నేహితురాలివి. నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తాను చెప్పు? అది నా బాధ్యత. స్నేహం అంటే కలిసి తిరగడం కాదు, కష్ట సుఖాల్లోనూ కలిసి ఉండటం. నిన్ను బాధల్లో వదిలేసి నా స్వార్థం నేను చూసుకోలేను. ఇంకెంత, నీ డెలివరీ టైంకి పరిస్థితులన్నీ చక్కబడతాయి, అప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఎమోషనల్ అవ్వకు అని ఆ భుజం చుట్టూ చేయి వేసింది కీర్తి. ఇంతలో లోపలికి వస్తున్న విరాట్ ఇంకా దాస్లను గమనించి హాస్నికి ఒక ఆలోచన రావడంతో, సర్లే పాప, ఇది ప్రతిరోజు నేను రెస్ట్ తీసుకున్న సమయం, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను, నువ్వు దాస్తో మాట్లాడు అని నవ్వుతూ చెప్తూ నిదానంగా స్టెప్స్ ఎక్కడం మొదలుపెట్టింది హాస్ని. ఆమె వెనకే వస్తున్న విరాట్ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టెక్కుతున్న ఆమెను 2 చేతులతో ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. అదే ఆ ఇద్దరి మధ్య ప్రతిరోజు జరిగేదే కావడంతో హాస్ని పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆమె నేరుగా గదిలోకి తీసుకెళ్లి సున్నితంగా బెడ్ మీద పడుకోబెట్టి వేగంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చిన విరాట్ ఆమె పుట్ట దగ్గర సెటిల్ అయ్యి లోపల ఉన్న తన బేబీస్కి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. సమయం దొరికినప్పుడల్లా విరాట్ చేసే పని అదే కావడంతో అతన్ని మురిపెంగా చూస్తున్న ఆమెకు అనసూయ గుర్తుకు రావడంతో ముఖమంతా బాధగా మారిపోయింది. ఎందుకో మనసంతా కీడు శంకిస్తూ ఉంటే అతని తల మీద చేయి పెట్టి నిమురుతూ, మన పిల్లలు బాగానే ఉంటారు కదా విరాట్ గారు, మనం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం కదా, ఎందుకో ఏదో జరగబోతుందని మనసుకి బలంగా అనిపిస్తోంది. అందుకు తగ్గట్టే మీ అమ్మగారి పనులున్నాయి. ఈసారి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన పిల్లల్ని కాపాడుకుంటాను, వాళ్ళని సురక్షితంగా మీ చేతుల్లో పెడతాను, ఇది నాలో నేను మీకు ఇస్తున్న మాట అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఆమె నిద్ర లేచి కిందకి వెళ్ళేసరికి కీర్తి వెళ్ళిపోయిందని, ఆమెను దాస్ డ్రాప్ చేసి వచ్చాడని తెలిసి సంతోషపడింది. ఆ రాత్రి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం హాస్ని బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లల వస్తువులు ఉన్న నర్సరీకి వెళ్ళిన సమయంలో ప్యాలెస్లోకి అడుగుపెట్టింది అనసూయ.
ఆమె రావడంతోనే కోపంగా సోఫాలో కూర్చొని హాస్నిని పిలవమని సరిత చెప్పింది. మేడం ప్రెజెంట్ నర్సరీలో ఉన్నారని ఇప్పుడే పిలుస్తాను అంది. అని స్టెప్స్ దగ్గరికి వెళ్ళిన సరితను ఆపి తనే పైకి వెళ్ళింది అనసూయ. ఎందుకు ఆమె వాలకం అనుమానం కలిగిస్తూ ఉంటే అనసూయ వెంట నడిచింది సరిత. ఆమె రాకగని గమనించిన అనసూయ వేగంగా హాస్ని ఉన్న గదిలోకి వెళ్ళి సరిత చూస్తుండగానే మొహం మీద తలుపేసేసింది. అమ్మో, ఈవిడ మళ్ళీ అప్పట్లాగే చేస్తోంది. మళ్ళీ మేడంను భయపెట్టి ఆ పోషన్ టాబ్లెట్స్ మింగిస్తారా అని కంగారుగా అనుకుంటూ ఆ గది తలుపులు దబాదబా బాధేసింది సరిత. అప్పుడే హాస్నితో మాట్లాడడానికి సిద్ధపడిన అనసూయ తలుపు కొట్టిన శబ్దానికి ఇరిటేట్ అయి ఫోర్స్గా డోర్ ఓపెన్ చేసి, నేను మీ మేడంతో పర్సనల్గా మాట్లాడాలి, ఇంకొకసారి డిస్టర్బ్ చేస్తే ఊరుకోను అని వార్నింగ్ టోన్ ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసింది. అదే సమయంలో ఆమెను చూసి అనుమానం వచ్చిన హాస్ని పైకి లేచి కాస్త దూరం నిలబడి, మొన్న చేసింది సరిపోలేదా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇలా నిమిషానికి ఒకలా టార్చర్ చేయకుండా ఒకేసారి చంపొచ్చు కదా. ఎందుకు నా మీద నిందలు వేసి నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రవర్తిస్తున్నారు అని కోపంగా అడిగింది హాస్ని. ఇంకా చాలించు నీ నాటకాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. నీలాంటి వాళ్ళని మరొకసారి నమ్మడానికి సిద్ధంగా లేను. ఇప్పటి వరకు నా కొడుకును మోసం చేసింది చాలు. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. మళ్ళీ నా కొడుకు జీవితంలోకి తిరిగి రాకు అని గట్టిగా అరిచి చెప్పింది అనసూయ. నా భర్తకు దూరంగా వెళ్ళమని చెప్పడానికి మీరెవరు? మీకేం హక్కుంది? అనవసరంగా మా జీవితాల్లో జోక్యం చేసుకుంటే సైలెంట్గా ఊరుకోను అని ధీటుగా జవాబిచ్చింది హాస్ని. ఇదే మాట ఈ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా చెప్పు అని కోపంగా తన చేతిలో రిపోర్ట్ హాస్ని మొహం మీద విసిరింది అనసూయ. ఆ రిపోర్ట్ చూసిన హాస్నికి కాళ్ళ కింద భూమి కంపించినట్లయిపోయింది. వెంటనే ఆ పేపర్ విసిరేస్తూ, ఇదంతా అబద్ధం. మీరు డబ్బులిచ్చి ఆశ చూపించి ఇప్పుడు రిపోర్ట్స్ చేయించారు. ఇలాంటివి చూపించి నన్ను ఏమార్చలేరు. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై హౌస్ అని బయటికి చేయి చూపించింది హాస్ని. ఆ మాటకి ఆవేశానికి లోనైన అనసూయ, యూ ఇడియట్, నన్నే బయటికి పొమ్మంటావా? హౌ డేర్ యూ అని అడుగుతూ ఆవేశంగా హాస్ని చెంప పగలగొట్టి జుట్టు పట్టుకొని ఇడ్చింది. ఆ విసురుకి తట్టుకోలేక ముందుకు తూలి గోడకు కొట్టుకుంది హాస్ని. ఒక్కసారిగా తల నుండి రక్తం ధారాలా కారింది. ఇప్పుడు హాస్ని పరిస్థితి ఏమవుతుంది? అనసూయ చేసిన పని విరాట్కి తెలుస్తుందా? టెస్ట్ రిపోర్ట్ ఒరిజినలా ఫేకా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.